వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కాలంలో ప్రారంభించిన పనులను రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మీడియా సమావేశంలో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ప్రజల ప్రాణ రక్షణ క్షేమం కోసమే రోడ్డు భద్రతా నియమ నిబంధనలు అమలు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనదారులకు కౌన్సిలింగ్ చేసిన డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల జిల్లా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం జరుగుతుందని, ఇందులో ఎవరికీ ఏ సందేహం అవసరం లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. పట్టణంలోని విశ్వనాథ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణం మార్కెట్ ఏరియాలో చేపట్టిన రోడ్ వైడనింగ్ మరియు అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుండి 78 కోట్లు మంజూరు అయ్యాయని, దానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వస్తాయని అన్నారు. ఆయా అభివృద్ధి పనులు మొత్తం 2027 ఏప్రిల్ 21వ తేదీ వరకు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే విశ్వనాథ ఆలయ ఆవరణలోనే షాపింగ్ కాంప్లెక్స్ పునరుద్ధరణకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని, ఇవే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 6 వరుసల రోడ్డు పనులను కూడా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. పై విషయాలపై ఎవరైనా ఎలాంటి ఆరోపణలు చేసినా మంచిర్యాల పట్టణ ప్రజలకు అపోహలు అవసరం లేదని, హామీ ప్రకారం పనులను పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్, వ్యాపారస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కార్యక్రమాలు జరుగుతుంది వాటి గురించి ఎవరికి తోచిన విధంగా మాట్లాడుకున్న పోతారు. హాస్పిటల్కి 50 కోట్లు వచ్చింది, 300 కోట్లు అన్నారు, ఎట్లా అవుతుంది, ఇక్కడికి వెళ్ళి అవుతుంది అన్నారు. అప్పుడే చెప్పాను నేను, 300 కోట్లు క్లియర్ చేసాను, 50 కోట్లు ఇయర్ బడ్జెట్లో పెట్టాను, మిగతా 50 కోట్స్ బడ్జెట్ తర్వాత వస్తుందని చెప్తే ఇప్పుడు అవుతుందా ఇవాళ కూడా మళ్ళీ కూడా చెప్తాను. ఆ దినం నేను ఆయన బీజేపీ వాళ్ళు చెప్పిన దానికి ఛాలెంజ్ చేశాను. ఇవాళ కూడా వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే నేను చేసే ఛాలెంజ్కు అదే దానికి కట్టుబడినా. నేను 2021 ఏప్రిల్ లోపల 2.5 సంవత్సరాలు ఓపెన్ చేస్తానని చెప్పిన దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నా. 2027 ఏప్రిల్ 21 నాడు చెప్పాను నేను, దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రెడీగా అని చెప్పాను. కూడా ఛాలెంజ్ చేస్తాను. నేను ఓపెన్ చేస్తే మొత్తం కాసేపట్లు చేసి రాజకీయాలు ఇష్టపెట్టిపోతారా, ఇప్పుడు కూడా దమ్మంటారు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇంకా కొందరు నాయకులు అభివృద్ధి ఎక్కడ కనబడుతుందంటే అభివృద్ధి కనబడుతుందో నా కోట్లు వేసిన ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళకి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కాగితాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాను, పని చేసినాకనే మాట్లాడతాను. ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పనులు మొదలైనా కనబడుతున్నాయి. హాస్పిటల్ది ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఇప్పటికైనా దమ్మంటే రమ్మని చెప్పండి, నేను రెడీ సిద్ధంగా ఉన్నా. 2027 ఏప్రిల్ 21 డేట్ చెప్తున్నా. అప్పుడు చెప్పిన డేట్కి ఇలా కట్టుకోవడం. నేను 6 నెలలు అయిపోయింది కానీ 6 నెలలు పెంచలేదు, దానికే కట్టుకోవడం. రెండోది మార్కెట్కి సంబంధించిన మటుకు వాళ్ళ ముఖాలకు 2-3 కోట్లు తెచ్చిన పాపాన రోజు వరకు నేను చెప్పిన అది 78 కోట్లు శాంక్షన్ అయిపోయింది. జీవో కూడా బహుశా నేను రావాలి కానీ సంబంధిత అధికారులు కొందరు మీటింగ్లో కానీ కొందరు 4-5 రోజులు జీవో వస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది. 78 కోట్లు, 37 కోట్లు అండర్ గ్రౌండ్ కేబుల్ మన పవర్కు, 35 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్లకు. ఏదైతే మార్కెట్ ఇక్కడ చేసామో మొదలు అంతా మెయిన్ మార్కెట్ పెట్టాము. తర్వాత గోదావరి రోడ్ కూడా కలిపాము. దాంతో ఇంకో 6 కోట్లు పెంచి 78 కోట్లకు సీఎం గారు సంతకమైంది, ప్రైవేట్ సర్క్యులర్ అయిపోయింది. జీవో సుమారు మ్యాక్సిమం 4-5 రూపాయలు కొట్టాలి. నిన్నే రావాలి, దాంట్లో ఆమె సెక్రటరీ గారు మీటింగ్ ఉంటే లేట్ అయింది, అది కూడా క్లియర్ అయింది. ఏదైతే టెంపుల్ స్టేటస్ గురించి చాలామంది సందేహాలు ఉండే, సార్ మా అందరూ కూడా కొట్టిండు, మాది ఇవి మాత్రం ముడతలేదని. దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చి దాదాపు 15 రోజులు అయిపోయింది. హైకోర్టు లాస్ట్ వర్క్ డే నాడు అనుకుంటే ఆర్డర్ వచ్చింది. అప్లోడ్ కాలే కానీ అడ్వకేట్ లెటర్ ఇస్తాం, మన జీపీ లెటర్ ఇస్తాము. ఈ వారంలో అవి కూడా స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు మిగిలినవన్నీ దాని వెంబడి ఉన్నాయి, అవన్నీ పోతాయి. ఎవరైతే నాది లేదు అనుకుంటే 30 గుంటల గూడి పాత్రతో బాగా లోపలికి పోదలుచుకోవాలి. ఇప్పుడు రికార్డుకు ఉన్న ప్రకారం, రెడీగా ఉన్న ప్రకారం 30 గుంటలు ఎక్కడికి వస్తే వాళ్ళు మండే నాడు ట్యూస్డే నాడు సర్వేలు మ్యాప్ పెట్టి మనం మార్క్ చేస్తారు, ఆ తర్వాత తీసేస్తాం. ఆ ముగ్గురం చివరి అటుపక్క ఏదో టేలబీలో ఉందట వాళ్ళు ఏదో ఇవ్వాలైనా కూడా ఏముండదు.
రోడ్డు మీద కట్టుకున్నాడు ఎవరైనా తీసేసేవారు. దానికి కాంపెన్సేషన్ లేదు, నోటీసులు అవసరం లేదు, దేనికి అవసరం లేదు. చేసి జీవో ఈ వారం వస్తుంది, వారం అంటే 25 లోపల జీవో వస్తుంది. వచ్చినాక టెక్నికల్ శాంక్షన్ ఇదంతా ఒక 2 వారాలు పడుతుంది. 7th 8th టెండర్ అయితే జూన్ 30 తారీఖు వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి జూన్ ఎండింగ్ లేకపోతే జూలై 1st వీక్ వర్క్ కార్యక్రమం మొదలెట్టే కార్యక్రమం చేస్తాను. నేను నా జీవితం ఇదివరకు ఒకసారి నోట్లోకి వెళ్ళి మాట చెప్పినాక వెనక తీసుకోకూడదు. దానికే కట్టుబడి నేను చేస్తూ చెప్తే అయిపోయింది, కూలగొట్టిండు, పక్కకు పోయిండు, కనబడతలేడు, ఈడ కనబడతలేడు, ఆడ కనబడతలేడు, మాట్లాడతలేడు, మార్కెట్ నుంచి పెట్టిండు, ఇవన్నీ మాట్లాడుతుందట. సరే నేను కూడా జవాబు చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తా అని మిగతా కార్యక్రమంలో బిజీ ఉండడంతో మిగతా కార్యక్రమం నా కార్యక్రమంలో అన్ని ఇక్కడ సంబంధించాయి. మా ప్రస్థానం కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, ఇక ఇది కాక 6 లైన్ గురించి మాట్లాడిందట. నేను పెట్టిన దానికి మళ్ళీ చేసింది. ఆయన కొంచెం లెక్కలు చూసుకొని కాయిదాలు చూసుకోమని చెప్పండి. కాయిదాలు నీకు చదవకపోతే మరి నేనే వాళ్ళని ఇంగ్లీష్ చదువుకుని పంపిస్తాను, ప్రాబ్లం లేదు. ఆయన చేసిన 35 కోట్లది, మొన్న నేను చేసింది 18 కోట్లది. ఆయన 11% చేస్తున్నాడు కాబట్టి 16 కోట్లకు రోడ్ వైండింగ్ చేసినాం. ఇది కాకుండా 15 కోట్లు శ్రీనివాస గార్డెన్ దగ్గర బ్రిడ్జ్, ఆ తర్వాత ఇప్పుడు మన ఇక్కడ డీసీపీ ఆఫీస్ దగ్గర వచ్చిన బ్రిడ్జ్ ఉన్నాయి. అవి 2 కలిపి ఇంకొక 15 కోట్లు 16 కోట్లు ప్లస్ 100 కోట్లు 163 కోట్లు లక్ష్మీ టాకీస్ నుంచి ముందుకు పోయి లెఫ్ట్ సాయిబాబా టెంపుల్ నుంచి లక్ష్మీ రోడ్ దగ్గర వస్తుంది 6 లైన్. అటుపక్క మన క్వారీ రోడ్ నుంచి వెళ్ళి అండాలమ్మ కాలు నుంచి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ పవర్ స్టేషన్ దగ్గర దీనికి కలుపుతాం. ఇది 163 కోట్ల బ్రిడ్జ్లు రోడ్డు సహా. అది కూడా అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. యాక్చువల్ పని స్టార్ట్ అవుతుండే కానీ ఆయనకి వాట్స్లోకి వచ్చి ఇంకొక వారం 2 రోజుల తర్వాత వస్తే అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నేను చెప్పని చాలా ఉన్నాయి. కరకటా పని స్టార్ట్ అయింది, ఆల్రెడీ హాస్పిటల్ నడితే అయిపోయింది, మా ప్రస్థానం అయిపోయింది, అంబేద్కర్ అయిపోయింది, ఇది స్టార్ట్ అవుతుంది, 6 లైన్ స్టార్ట్ అవుతుంది, బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక మిగిలింది వాళ్ళ లెక్క జీవాలు తెచ్చి పాలాలు చేయగలి నాకు షూట్ రాదు. కానీ మా ఇంటి ముంగడి ఏదైతే 2 టౌన్కు ఉన్నదో కనెక్షన్, అది కూడా అన్నీ ఇప్పుడు సాయిబాబాను సత్యనారాయణ సమాజం నుంచి ఆలోచిస్తే ఇంకో 2 నెలలు అది కూడా శాంక్షన్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇది అత్తదా పోద్దా అయిపోయింది, డబ్బులు వచ్చినాయి. ల్యాండ్ లార్డ్స్కు డబ్బులు కూడా తీసుకున్నాను. దాదాపు 90% పేమెంట్ అయిపోయింది. ఇంకో 10% ఉన్నప్పుడు సోమవారం మంగళవారం అది అయిపోతుంది. అయిపోయినాక వచ్చే వారం విడిచిపెట్టి వచ్చే వారం గ్రౌండ్ క్లీన్ చేసేసి లెవెల్ చేసేసి లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఏం ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారో దానికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేసి దాని పెట్టుబడి ఎంత, దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, బ్యాంకు లోన్ ఎంత, ఇంకేమైనా సబ్సిడీస్ ఉన్నాయి, సబ్సిడీస్ ఎంత, ఇవన్నీ చేస్తే వాళ్ళ పవర్ కన్జంప్షన్ ఎంత, వాటర్ కన్జంప్షన్ ఎంత, దాంతోపాటు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అది ప్రిపేర్ తయారు చేసి దాన్ని బట్టి ల్యాండ్ సైజ్ ఏం కావాలి దాన్ని లేఅవుట్ చేసి ఆల్రెడీ మీకు జూన్ 2nd వీక్లో వాళ్ళని పిలిచి మాట్లాడి ఇక్కడ మీటింగ్ పెడతాను. మాట్లాడుకొని ఎవరు మొట్టమొదటి నేనైతే 2 పెడుతున్నాను. ఒకటేమో 10 lakhs అనుకున్నాను, 20 lakhs అయితే కావచ్చు. 20 lakhs ఎక్స్ పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం, 20 లక్షల ఎగ్స్ గుడ్లు డైలీ పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంకోటేమో ఫుడ్ ప్రాసెసింగ్, మ్యాంగో అంటే మ్యాంగో 2 కలిపి, ఈ 2 నేను పెడుతున్న సొంతం మా సొంతం నుంచి పెడుతుంది. అది కూడా ఎయిర్పోర్ట్ కూడా బసంత్ నగర్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. మన ఇంటి కూడా అయిపోయిన తర్వాత ఆయన మన ములకాల నుంచి వెళ్ళి బసంత్ నగర్ కూడా ఇవన్నీ నాకు కూడా టైం లేదు, ఎక్కువ ఉపయోగం లేదు. 27 డిసెంబర్లోగా అన్నిటికీ ఒక ఇప్పుడు చేసేటని కంప్లీట్ చేసేట. 28 ఎన్నికలకు పోయినాటికి ఏముండదు, శాంక్షన్ లేవు, కొబ్బరికాయలు లేవు, పాలాభిషేకాలు లేవు, ఓన్లీ ఇంట్లో కూర్చున్నాడు. ఇక మిగిలినవి పథకాలు ఎక్కడ ఇచ్చిండ్రు, ఇల్లేమి ఇచ్చిండ్రు, వాళ్ళేమి ఇచ్చిన మాట్లాడతాను, రమ్మని చెప్పండి, ఎక్కడైనా చర్చ. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కాలంలో అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో ప్రారంభించిన ప్రారంభోత్సవం చేసినటువంటి ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను రద్దు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ముందుకెళ్తున్నాడని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అన్ని అనుమతులు తీసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అంతర్గాం బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే రద్దు చేయించి మంచిర్యాల ప్రజల కంటితుడుపు చర్యగా లక్ష్మీ టాకీస్ నుంచి రంగంపేట మీదుగా పాత మంచిర్యాల వరకు 6 వరుసల రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నాడని అన్నారు. మంచిర్యాల ప్రజలు అంతర్గాం బ్రిడ్జి కలను కల్లలు చేశాడని అన్నారు.
అలాగే మహాప్రస్థానం నిర్మాణానికి గతంలో గోదావరి నది సమీపంలోనే భూమి తీసుకోవడం జరిగిందని, అప్పట్లో ప్రస్తుత ఎమ్మెల్యే గోదావరి నదిలో మహాప్రస్థానం నిర్మాణం ఏమిటని ప్రశ్నించాడని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మహాప్రస్థానం స్థలం కూడా నీటిలో మునిగేదేనని అన్నారు. ఇవన్నీ దివాకర్ రావు మీద వ్యక్తిగత కక్షతోటే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన తెలిపారు. వ్యక్తిగత కక్షలకు కుతంత్రాలు మానుకొని ప్రస్తుత ఎమ్మెల్యే మంచిర్యాల నియోజకవర్గ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకుడు విజిత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల గుండెకాయ లాంటిది. మంచిర్యాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషపడ్డారు. పెద్దపల్లి జిల్లా వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఒక మంచిర్యాల అంతర్గామ గోదావరి ఒక మంచి బ్రిడ్జ్ అవుతుంది, మాకెంతో లాభం దొరుకుతుందని అందరు ఎన్నెన్నో కలలు కన్నారు. దానికి టెండర్ ప్రక్రియ, అగ్రిమెంటు, పనులు చేయడానికి కూడా ఆయనే అది కూడా మొదలు పెట్టడం జరిగింది, సైట్ వాళ్ళు కూడా. ఈ సందర్భంలో ఇక్కడ మంచిర్యాల నుండి గెలిచిన ఎమ్మెల్యే మంచిర్యాల మీద ఉన్న కోపం అనుకోండి, దేశభావం అనుకోండి, ఆయన ఒంటెద్దు పోగడు అనుకోండి, మంచిర్యాల అభివృద్ధి కావద్దు. అందులో ముఖ్యంగా దివాకర్ రావు చేసిన పనిని నేను రద్దు చేయాలని ఒక దురాలోచన. అంటే సాధారణంగా ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఒకసారి ప్రజల నుంచి ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ప్రజలకు 100% కావాలని దాన్ని రద్దు చేయడం అది మన మంచిర్యాల ఎమ్మెల్యేకే దక్కింది. ఈ 164 కోట్లు రద్దు చేసి దానికి బదులుగా రోడ్డు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఎంత ప్రాధాన్యత గల రోడ్డు. ఎక్కడికి పెట్టాడా రోడ్డు? 6 వరుసల రోడ్ అట. లక్ష్మీ టాకీస్ నుంచి రంగపేట వారి మీద బ్రిడ్జి గతంలో 13 కోట్లన్నర నేను మంజూరు చేశాను. అక్కడి నుంచి రంగపేట వరకు, రంగపేట నుంచి పాత మంచిర్యాల వరకు, రంగపేట నుంచి ఆండాల్ నగర్ వరకు అందులో దీనిలో ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఇది రద్దు చేసి 6/3/2025 6 వరుసల రోడ్ అట. ఈ బ్రిడ్జి ప్రాధాన్యత గల బ్రిడ్జి క్యాన్సిల్ చేసి అక్కడ పెద్దగా గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది, ఏది హైవే వస్తుంది, అది ములకల కాంచి అక్కడ బొక్కల పోతుంది. అంత పెద్దగా ఆల్రెడీ పాత మంచిర్యాల నుంచి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. రంగపేట వరకు పెద్దగా రోడ్ చేశాం. ఈదిగా కాడ 15 ఫీట్ రోడ్ ఉంది, మళ్ళీ ఈదిగా ముందు దాపు 20 ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ టోటలీ పాత మంచిర్యాల నుంచి అప్ టు క్వారీ రోడ్కు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్ ఉంది. బ్రిడ్జి కోసం 13.5 కోట్లు మంజూరు చేశాం. ఆ బ్రిడ్జి కోసం ఇది 6 వరుసలు. మటమాడిగా ఆయన మాట్లాడితే 6 వరుసలు అంటారు. ఇవాళ పాత మంచిర్యాల నుంచి రసూలు పిల్లలు చేసిందో 4 వరుసల రోడ్ అయితే లక్ష్మీ టాయిస్ కాంచి అక్కడికి ఇదంతా 6 వరుసలట. లక్ష్మీ టాయిస్ కాంచి సూపర్ దగ్గర బ్రహ్మాండంగా రోడ్ ఉంది, డివైడర్ ఉంది. అసలు లారీలు కూడా భవిష్యత్తులో అటు నుంచి అడగపోతే ఇటు నుంచి ఇటపోతే. అంటే ఈ ఆలోచన చెప్పండి. ఎమ్మెల్యే ఆలోచన దురాలోచన అవునా కాదని ఇవాళ మంచిర్యాల ప్రజలకు, కాన్స్టిట్యూన్సీ జిల్లా ప్రజలు కూడా ఓటం జరుగుతుంది. ఇవాళ ఇది చర్చ కావాలి. దివాకర్ మీద కోపం ఉంటే మంచిర్యాల ప్రజలు ఏమన్నారే నీకు మంచిర్యాల ప్రజలు ఓటే లేదా అంటే 6 వరుసలు అనేది అవసరం లేదు, నువ్వు అవసరం పెట్టు, తప్పేలేదు. కానీ ఇది క్యాన్సిల్ చేసి ఎందుకు పెట్టినావు అంటే ప్రభుత్వం నువ్వు ఎమ్మెల్యే అనేది మాత్రాన ప్రభుత్వం నీ చేతులుంటే నీ ఇష్టారాజ్యమా? నీ ఇష్టారాజ్యం చెప్పండి. ఆయన ఒక మాట ఏమన్నాడు, బ్రిడ్జి కట్టప్పుడు ఇరుకైన బ్రిడ్జి అన్నాడు. నోరిప్త అబద్ధాలు ఎందుకండి అన్న వాళ్ళే చెప్పండి. అది 11 మీటర్ల బ్రిడ్జి, మనం ప్రపోజ్ చేసిన బ్రిడ్జి 11 మీటర్లు, దాన్ని ఇరుకైన బ్రిడ్జి అన్నావు నీరు రోడ్ నుంచి. ఇవాళ పాత మంచిర్యాల బ్రిడ్జి అంతా డివైడర్ చేసి 7.5 మీటర్లు, డివైడర్ తీస్తే 7.5 మీటర్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా 7.5 మీటర్లు. దీన్ని అంటే పబ్లిక్ ఏంటంటే ఇరుకైన బ్రిడ్జి ఒక బండి అయితే ఇంకో బండి ఆగిపోవాలన్నాడు. అంటే ప్రజల్ని తప్పుదో పట్టించే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలకు అనుకూలంగా మాట్లాడతాం, వ్యతిరేకంగా మాట్లాడతాం. ఇది నేను ఇలా మంచిర్యాల ప్రజానీకానికి ఇది మంచిర్యాల గుండెకాయ లాంటిది. ఎంతో తిరిగితే ఎంతో ప్రయత్నం చేస్తే ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ బిల్లు ఇచ్చారు కాబట్టి ఇది నువ్వు రద్దు చేసినావు. ప్రజలు దీనికి ప్రజలకు కష్టంగా ఏనాడైనా ప్రజలు నీకు ఎప్పటికీ వ్యతిరేకంగా ఉంటారు, రాసి పెట్టుకో. నేను ప్రజలను మనవి చేస్తున్నా, నేను కోరుకుంటున్నా.
ఇలాంటి ఎమ్మెల్యే రద్దు చేసిన ఎమ్మెల్యేకు మీరు ఏ రకంగా రేపు గుణపాఠం చెప్పాలని కూడా మరి సందర్భంలో గుర్తు చేస్తూ దీనికి ఆనాడు 100 ఈ బ్రిడ్జు 35 కోట్లేమో మన శ్రీనివాస్ గార్డెన్ నుంచి క్యాతపల్లి దాకా 35 కోట్లు పెట్టాం. ఈ రెండు కలిసి 199 మళ్ళీ దాన్ని అవి రెండు క్యాన్సిల్ చేసి 199 జీవో తీసుకొచ్చిండే. ఈ జీవో తీసుకొచ్చి ఆనాడు అక్కడ ఫౌండేషన్ వేసినాం మేము. ఎక్కడ? శ్రీనివాస్ గార్డెన్ ఇక్కడ. మళ్ళీ మొన్న ఇక్కడ ఫౌండేషన్ వేసాడు. మేము తీసుకొచ్చిన రోడ్డుకు దాని పేరు మార్చి దాన్ని ఒక జీవో మార్చి 199 కోట్లు చేసి మళ్ళీ ఫౌండేషన్ ఎట్లెత్తవా నువ్వు? మళ్ళీ ఎట్లెత్తవయ్యా? అంటే ఇంత పూర్తిగా ప్రజలు 100% కోరుకునే బ్రిడ్జిని రద్దు చేశావు. ఇలా పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళ కోరికను నీకున్న అధికారం బట్టి నువ్వు అధికారుల చుట్టూ, ముఖ్యమంత్రి గారి చుట్టూ, ఉప ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి వాడిని క్యాన్సిల్ చేస్తున్నావు. నువ్వు క్యాన్సిల్ చేసేంత మాత్రాన 2028లో మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో చెప్పారు, మళ్ళీ ఖచ్చితంగా ఈ బ్రిడ్జి మంచిర్యాల ప్రజల సౌకర్యం చేసే బాధ్యత మాదన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. 70 సంవత్సరాల మన భారతదేశ చరిత్రలో 100 పైసలు వాళ్ళు మన అటాక్ చేశారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 15-20 సార్లు వాళ్ళు అటాక్ చేశారు. మొన్న ఏం జరిగింది? నిన్న ఇంకా తిరంగ యాత్ర చేస్తారు బీజేపీ. ఇలా దేశం మొత్తం కూడా బీజేపీ పార్టీ మీడియాని కంట్రోల్ చేస్తాను, సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తాను. కానీ మౌత్ టాంగ్ కంట్రోల్ చేయగలుగుతారు. ప్రజలు ఏమనుకుంటారు? ఇవాళ నిజంగానే కనుక పాకిస్తానీ ప్రపంచంలో లేకుండా చేసింటే ఇవాళ మొత్తం భారతదేశం మొత్తం పండుగ వాతావరణం ఉంటుంది. కనీసం ఆ పిఓకని కనుక మన ఆధీనంలో తీసుకొస్తే అప్పుడు కూడా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి భారత్ మాతాకి జయ అని గట్టిగా ఊరేగింపు మీరు ఎవరు చెప్పవలసిన అవసరం లేకుంటే స్వచ్ఛందంగా వస్తుంది. కనీసం 26 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు, దుర్మార్గులు. 4 రోజులు కుటుంబంతో సరదాగా పోయేద్దాం అనుకున్న కుటుంబాన్ని ఇలా జీవితాంతం బాధపడేట్టు చేసారు. కనీసం ఆ వచ్చిన 4 చంపినరా? వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఫోటోలు ఏంటిది? ఇవాళ భారతదేశ ప్రతి పౌరుడు అడుగుతుండ్రు, అక్కడ ఎందుకు సెక్యూరిటీ లేదు? 4 వచ్చి 26 మందిని చంపితే అది మొదలే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకు లేదు? ఒక్క పోలీసోడు, 4 పోలీసోళ్ళు, జవాన్లు, ప్రభుత్వం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు అట్లాంటి నిర్ణయం తీసుకోలేదు? ఇన్ని విషయాలు చెప్తుండ్రు కదా. ఎందుకు అక్కడ సెక్యూరిటీ గార్డ్ అంటారు ఎవరు లేరు? అసలు పోలీసు వాళ్ళు ఎందుకు లేకుంటున్నారు? ఒకవేళ ఉండుంటే ఈ ఘోరం జరిగేదా? అటాక్ చేసిండ్రు, అందరం సంబరపడ్డాం, ప్రతీకార చర్య స్టార్ట్ అయింది అనుకున్నాం, ఇక్కడనే పతాకాలు పేల్చినాం. బీజేపీ పార్టీ కాదు, ప్రజలందరూ కూడా సంతోషించారు. అది అటాక్ స్టార్ట్ కాకముందే బంద్ అయింది. మిగతా 3 రోజులంతా డిఫెన్సే. ఏంది అసలు? ఎందుకు అసలు కార్పొరేట్ విరమణ చర్చ ఎప్పుడు జరిగింది? ఎప్పుడు విరమించారు? సీజ్ ఫైర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సడన్ గా టీవీలు చూసేదానికి ఎవరికి తెలియదు. మన దేశ ప్రధాని, మన అధికారులు చెప్తారా? సైనికాధికారులు చెప్తారా? వేరే అమెరికా దేశం అధ్యక్షుడు మన దేశం సంబంధించిన విషయం వారు ఫస్ట్ ఎట్లా చెప్తారు? వారికి ఉన్న అధికారాలు ఏంటి? మనం ఎన్నుకున్నది మోడీ గారినా? ఈ దేశం ఎన్నుకున్నది మోడీ గారినా లేదా ట్రంప్ గారినా? వాడెట్లే చెప్తారు? ఇవాళ వారు మాట్లాడిన తీరు భారతదేశానికి ఎంత అవమానం అంటే, మనను పాకిస్తాన్ సమానం అంటాడు, ఇద్దరు మిత్రులు అంటారు. రోడ్డు భద్రతా నియమాలపై మంచిర్యాల డీసీపీ పరిధిలో వాహనదారులకు మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన మరియు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమ నిబంధనలు, రహదారి భద్రతా నిబంధనలు ప్రజల క్షేమం, ప్రాణ రక్షణ కోసమే కఠినంగా అమలు చేయబడతాయని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపిన మరియు ఇచ్చిన వారిపై త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం చేసినట్లయితే ఈ రోజు నుంచి నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన వారికి బండి సీజ్ చేయడంతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే వాహనము ఆర్టీఓ హ్యాండ్ ఓవర్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని, నేరం రుజువైతే జైలు శిక్ష కూడా విధిస్తారని ఆయన అన్నారు. కనుక మంచిర్యాల జిల్లా ప్రజలందరూ గమనించాలని, వాహనాలు హెల్మెట్ పెట్టుకొని నడపాలని, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలగు వాహన ధృవపత్రాలని వెంటనే ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ ప్రమోద్రావు, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, శ్రీరాంపూర్ సీఐ ఆకుల అశోక్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు రోడ్డు నియమాలను పాటించకపోతే మిమ్మల్ని ఎందుకు క్షమించాలి?
మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాలి? ఇక్కడ ఎర్ర టెండర్ నిలబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. నెక్స్ట్ టైం కౌన్సిలింగ్ నా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉండాలి, అందరు నిలబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. ఒక్క బండి కూడా పోదు. ఈ రోజు నుంచి చెప్తున్నాను, మంచిర్యాల జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాణాలు చాలా విలువైనవి, మీ పిల్లల ప్రాణాలు విలువైనవి, అంతకంటే ఎక్కువ బయట పిల్లల ప్రాణాలు కూడా విలువైనవి. మైనర్కు డ్రైవింగ్ ఇవ్వడం, సెలవులు వచ్చినాయని తల్లిని బతిలాడిందనో, తండ్రి మీద కోపంతో ప్రేమతోటో 2 లక్షల బండి 3 లక్షల బండి కొనియడము, అది మీ పిల్లల జీవితాలు మీరే నాశనం చేస్తున్నారు. ఇంకొకటి పెద్దవాళ్ళు తెలిసి రాంగ్ సైడ్ పోతున్నారు. రాంగ్ సైడ్ ఎంత ప్రమాదం అంటే హైవే మీద చాలా ప్రమాదం. ఒక్క యాక్సిడెంట్కు 4 ప్రాణాలు 3 ప్రాణాలు పోతున్నాయి. ఈ సంవత్సరం మంచిర్యాల జిల్లాలో ఈ 4 నెలల్లోనే 47 మంది చనిపోయినారు. అంత యువకులు 25-30 సంవత్సరాల యువకులే. అన్నిటికి కారణం మనుషుల తప్పిదమే. ఇప్పుడు రోడ్లు బాగాలేవని కాదు, రోడ్లు బాగుండి ర్యాష్గా డ్రైవ్ చేయడం, నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, తాగి డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ భయం లేదు. ఆ భయం ఎట్లా వస్తుందంటే, ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినా, మైనర్ డ్రైవింగ్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, డ్రైంక్ డ్రైవింగ్ చేసినా, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినా బండ్లు సీజ్ చేస్తాము, ఆర్టీఓకు పంపిస్తాము. బండ్లు ఆర్టీఓకు పోతే ఏం జరుగుతుందో తెలుసు. కోర్టు ఫైన్, కోర్టు పోయి జైలు పోవడమే కాకుండా ఖచ్చితంగా మీ బండి మాత్రం బయటికి రాదు. నాకు తెలుసు చాలా మంది సర్టిఫికెట్ ఉండదు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఉండదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఏ వైలేషన్ ఉన్నా కానీ అన్ని వైలేషన్ చేస్తాం. ఇది బాధతోటి చెప్తున్నా, నేను కోపంతో చెప్పట్లేదు. ఒక మూర్ఖుడి వల్ల ఒక అనామకుడు, ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వస్తే ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది. నిన్న మార్చుడు దగ్గర పోయిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ చిన్న పాపను పెట్టుకొని ఆ తల్లి ఎంత ఏడుస్తుందో తెలుస్తుంది భర్తను కోల్పోయినా. మీరు తల్లిదండ్రులు అయితే ఇంకా నాకు తెలిసి ముఖాలలో పాశ్చాత్తాపం కూడా కనపడతలేదు. మీరు ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఆ సాంగులో బాధతో రాసినాం మేము అప్పుడు. ఇప్పటికనే కనిపిస్తుంది జనాలలో. అందరికి తెలుసు. జైత్యాల్లో నేను ఉన్నప్పుడు జూన్ 4వ తారీఖు అనుకుంటా, తెల్లవారుజామున 3 పిల్లలు బైక్ మీద వెళ్ళి డివైడర్ని కొట్టుకొని చనిపోయాడు. ఆ విషయం తెలిసినాక వెరిఫై చేస్తే ఏంటంటే, వాళ్ళ ఫాదర్ దుబాయ్లో ఉంటాడు, వీడు పోరగాడు 18 సంవత్సరాల లోపే ఉంటుంది, ఒక అమ్మాయి ఉంది. ఏడ్చి గీపెట్టి బ్లాక్మెయిల్ చేసి తల్లిని బండి కొనిస్తారు, పల్సర్ బైక్. పొరగాలతో జులువుగా తిరుగుతూ వాడు తాగి హెల్మెట్ లేకుండా తెల్లవారుజామున 4:30, ఐ థింక్ 4:30 గంటల 4:30-3 గంటలు ఏదో ఊరుంటుంది, జాగ్రత్త సంథింగ్ అక్కడ ఉంటుంది, స్పాట్లో చనిపోయా. నేను అది పాట రాయలేదు, నేను పాట అనను, వాళ్ళ స్టోరీయే చెప్పిన. నేను రచయితనేం కాదు. అప్పో చేసి అయ్యో దుబాయ్కి పోతే అరిగోసపడి చెల్లెపెళ్ళికి డబ్బులు సంపాదిస్తే నువ్వు బైక్ కొన్నావురా బిడ్డ, బండి వచ్చినాక నీ దోస్తులు గల్లీలో అందరూ దోస్తులు వచ్చిర్రు, అంతే కదా, తాగిర్రు, హెల్మెట్ పెట్టుకుంటే బతుకుదు, మా జీవితాన్ని ఆగం చేసినావు. నీ యొక్క ఆలోచించండి తల్లిదండ్రులు. మీ పిల్లోడు చనిపోయి రక్తంతో గాయాల మీద ఉండి పోస్ట్ మార్టం రూమ్ దగ్గర నిలబడితే ఆలోచించండి. అప్పుడు బండి ఏంటి మీకు చెప్తా. ఒక్కసారి అది ఊహించుకొని బండి ఏంటి మీరు. మీ పిల్లవాడు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ పోయి వీడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ట్రైన్ కాలేదు, 18 సంవత్సరాలు నిండలేదు, వీడికి హెల్మెట్ లేదు, వీడు తాగి ఉన్నాడు, అయినా వీడికి బండి ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఊహించండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ దాటి లోపలికి వెళ్ళేటప్పుడు మీ పిల్లవాడు మార్చుడు రూమ్లో రోడ్డు మీద టేబుల్ మీద ఉండి కిటికీలంగా చూసినప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుందో ఊహించండి. అట్లా ఊహించుకున్న తర్వాత ఇవ్వండి బండ్లని. అట్లా ఊహించుకున్న తర్వాత మిమ్మల్ని మీరు ఊహించుకోండి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వెళ్తున్నారు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఇమీడియట్ యాక్సిడెంట్ అవుతుంది, అంబులెన్స్ వస్తుంది, తీసుకుపోయి మార్చుడు రూమ్ మీద టేబుల్ మీద పండబెడతారు, కిటికీలంగా వచ్చి మీ అమ్మ లేకపోతే మీ భార్య మీ పిల్లలు వచ్చి ఏడుచుకుంటా నేను ఎట్లా చూస్తారో ఊహించుకోండి. అప్పుడు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తారా? ఊహించుకోండి. డ్రైవింగ్ రోడ్డుకి ఎక్కినప్పుడు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది పోలీసు వాళ్ళు చెప్పాలనా, R&B ఇంజనీర్లు చెప్పాలనా, ప్రభుత్వం చెప్తే వచ్చేది కాదు. మీ ప్రాణం విలువైంది, మీ కుటుంబం విలువైంది, మీ కుటుంబం మీ మీద మీ కుటుంబం ఆధారపడ్డది, మీ పిల్లలు ఆధారపడ్డారు. ఓ హెల్మెట్ పెట్టుకుంటే క్రాప్ చెడిపోద్దని ఒక ఆయన, మెడల్ గుంజుతాయని ఒక ఆయన. ఆలోచించండి. కాబట్టి ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలకు, తల్లిదండ్రులకు, ఇతర పెద్దలందరికీ విజ్ఞప్తి, ఈ రోడ్ అవేర్నెస్ కానీ, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కానీ,
డ్రంక్ డ్రైవ్లు కానీ ఇది ఇచ్చేది మీ యొక్క క్షేమం కోసమే. మీ యొక్క దగ్గర వాళ్ళు, మీ రక్త సంబంధికులు, మీ పిల్లలు, మీ వాళ్ళు ప్రాణాలతో క్షేమంగా మీ ఇంటికి చేరడం కోసమే ఈ నియమ నిబంధనలు ఎన్ఫోర్స్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితులలో 0 టాలరెన్స్ ఉంటుంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, వితౌట్ హెల్మెట్, వితౌట్ సీట్ బెల్ట్ ఇట్లా ఉన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ఖచ్చితంగా బండ్లు సీజ్ చేస్తాం. చట్ట ప్రకారం డ్రంక్ డ్రైవ్ చేస్తే జైలు కూడా పంపిస్తాము, కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ నియమ నిబంధనలు పాటించి మాకు సహకరించండి. మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, రోడ్ యాక్సిడెంట్లలో ఎంతమంది యూత్ చనిపోతా ఉన్నారు అనేది. సో అందరు అనుకుంటా ఉన్నారు కేవలము ఏదో పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తే ఇంకా పిల్లడు హెల్మెట్ పెట్టుకోకపోతే కూడా 500 రూపాయలు ఫైన్ వేసిరని నిష్ఠూరంగా వెళ్ళిపోయే తల్లిదండ్రులను కూడా నేను చూడడం జరిగింది. కానీ అది ఒక చిన్న పొరపాటు వల్ల ఆ యొక్క కొడుకు హెల్మెట్ లేకుండా తలకు దెబ్బ తగిలి చనిపోతే ఆ తల్లి యొక్క ఆవేదన ఎట్లుంటది అనేది మాత్రము అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటది. సో దయచేసి అలాంటి చిన్న చిన్న తప్పులు చేయొద్దనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు ప్లస్ ఆ మైనర్ పిల్లలకు, మైనర్ అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు 13 నుంచి 19 అంటే 18 లోపల ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది ఆలోచిస్తే అదే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి అప్పుడు తల్లిదండ్రులు చెప్పినా వినడానికి ఇష్టపడరు. వాళ్ళు క్రాఫ్ ఏది ఎంట్రకలు చెడిపోతున్నాయి ఏదో అనుకొని యంగ్ ఏజ్ లో ఉంటారు కాబట్టి వినరు. కానీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే మీరు ఎక్కడో 10వ తరగతి పిల్లోడు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఎట్లుంటుందో ఒకసారి మీరు దయచేసి ఆలోచించుకోండి తల్లిదండ్రులు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కాల ఇసుక రీచ్ వద్ద హాజీపూర్ ఎస్ఐ స్వరూప్ రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్లను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాక్టర్కు సంబంధించిన అన్ని ధృవపత్రాలను పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని ట్రాక్టర్ డ్రైవర్లను గుర్తించి ట్రాక్టర్లను సీజ్ చేసి హాజీపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ట్రాక్టర్ యజమానులు తమ ట్రాక్టర్లకు సరైన ధృవపత్రాలను కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా ట్రాక్టర్ నడిపే ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం నేరమన్నారు. ట్రాక్టర్ నడిపే సమయంలో డ్రైవర్లు మద్యం సేవించి ఉండరాదని తెలిపారు. రోడ్డుపైకి ట్రాక్టర్ తీసుకొని వచ్చినప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ఇతర వాహనదారులకు, బాటసార్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాక్టర్లు నడపాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ పోలీసులతో పాటు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కల గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మన ఇసుక వాహనం శాండ్రిచ్ వద్ద పై అధికారుల ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ట్రాక్టర్ను ఆపి మా స్టేషన్ సిబ్బంది మొత్తం అందరం కూడా తనిఖీ చేసి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సు, వాళ్ళ ఇన్సూరెన్సు, వాళ్ళ ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఒకవేళ మైనర్ డ్రైవింగ్గా, ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్గా ఇవన్నీ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా లైసెన్స్ లేనటువంటి దాదాపు 20 వెహికల్లు, లైసెన్స్ లేకుండా నడుపుతున్నటువంటి 20 ఇసుక వాహనాలను, ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. వాటిని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మన వేంపల్లి గారికి మేము సబ్మిట్ చేస్తాము. వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు. అదేవిధంగా మేము అందరూ ట్రాక్టర్ డ్రైవర్లకు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు జాగ్రత్తగా నడపండి. లైసెన్స్ లేని వాళ్ళకు వాహనం ఇవ్వకండి. మైనర్లకు కూడా వాహనాలు ఇవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనం నడపకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పద్ధతిగా నడుచుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కాస్పేట్ మండలంలో ప్రారంభించి నిర్వహించబడుతున్న 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమాన్ని మరియు అక్షరాస్యత కేంద్రాలను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మోతీలాల్ అక్షరాస్యత కేంద్రాల్లో చదువుకుంటున్న నూతన అక్షరాస్యులను, వారు చదువుకుంటున్న తీరును పరిశీలించి వారితో మాట్లాడారు. 100 రోజుల్లో గడువుల్లోగా కాసిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో 100% అక్షరాస్యత సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలో చదువు నేర్పుతున్న వారికి స్వయం ఉపాధి కొరకు కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు ప్రతి ఒక్కరూ 5 నిరక్షసులకు చదువు నేర్పుతున్నారని తెలిపారు. చదువు నేర్పుతున్న వారికి స్వయం ఉపాధి కొరకు కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు ప్రతి ఒక్కరూ 5 నిరక్షరాస్యులకు చదువు నేర్పుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సోమగూడెం లంబడితండ,
పెద్దనపల్లి గ్రామాల నుండి చదువు నేర్చుకుంటున్న అక్షరాస్యత కేంద్రాల మహిళలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్, జిల్లా ఎస్పీ, కార్పొరేషన్ ఈడి దుర్గా ప్రసాద్, స్థానిక ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎల్డీఎం తిరుపతి, డిఆర్పీలు బి శంకరి, సుమన్, అశోక్ రావు, ఇన్స్ట్రక్టర్లు, వాలంటీర్లు, మహిళలు పాల్గొన్నారు. చదువు కుట్టు శిక్షణ నేర్పిస్తుందో ఆ కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న పిల్లలు మళ్ళీ అంటే ఎవరైతే అక్కడ వాళ్ళ దగ్గర 22 మంది దగ్గర కుట్టు శిక్షణ నేర్చుకుంటారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి చదువు నేర్పాలా 10 మందికి, అంతేనా రాజేశ్వరి? ఆ విధంగా వాళ్ళు పెట్టి కుట్టు శిక్షణ ముందు నేర్చుకుంటే వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళు కుట్టు శిక్షణ నేర్చుకున్నందుకు ఏమి ఇయ్యక్కర్లా, అంతే కదా? వాళ్ళు ఫ్రీగా అక్కడ నేర్చుకున్నందుకు వాళ్ళేం చేయాలా? ఎవరు కూడా నీ కష్టం నాకెందుకు అని ఆలోచించే గ్రామీణ ప్రాంతం కదా, గిరిజన ప్రాంతం. కాయ్ ಅನ್ನಿಸ್ಕೊನೆಗೆ ತಾರ್ ಕಷ್ಟ ಮನ್ ಕಸನೆ ತಾರ್ ಋಣ ಮ್ಯಾಮ ಕಸನ್ ರೇಣು అనకని కేల కదా జన అది అట్లా వాళ్ళ రుణం ఉంచుకోరు. కాబట్టి ఆ రుణం ఎలా తీర్చుకుంటారు అంటే వాళ్ళు 10 మందికి అక్షరాలు నేర్పియాల. అది అంటే రాత్రిపూట 1 గంట సేపు అక్కడ కుట్టు నేర్చుకునే వాళ్ళు 10 మందికి అక్షరాలు నేర్పియాలి. పొద్దున్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తను కటింగ్ నేర్చుకోవాలి, కుట్టడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారము కొంతమంది ఎవరైతే అక్కడ వాళ్ళ దగ్గర కుట్టు శిక్షణ నేర్చుకున్నారో వాళ్ళు ఆల్రెడీ డ్రెస్సులు కూడా తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. మరి డ్రెస్సులు తయారు చేస్తే ఆ డ్రెస్సులు రేపు స్కూల్కి వెళ్తాయి. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డబ్బులు వస్తాయా లేదా కుట్టినందుకు? ఒక డ్రెస్కు 70 రూపాయలు వస్తాయి అనుకుంటా. ఎంత వస్తాయి ఒక డ్రెస్కి? ఎంత ఏపీఎం గారు? 70 రూపాయలు. అంటే రోజుకో డ్రెస్ కుట్టినా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ పై అభిప్రాయ సేకరణ చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఈ దేశంలో అనేక రకాల ఎలక్షన్ల పేరు మీద జనం డబ్బు, జనం నగదు వృధా అయిపోతుంది. అంతేకాకుండా పాలనలో చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రజల ద్వారా, మేధావుల ద్వారా, విద్యావంతుల ద్వారా అభిప్రాయ సేకరించాలని తెలియజేశారు. అదేవిధంగా అతిథిగా విచ్చేసినటువంటి ఎర్రబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ ఈ దేశంలో అభివృద్ధి బాటలో నడుస్తుంది అంటే ఈరోజు మోడీ యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఈ దేశానికి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది చాలా అవసరమైనటువంటిది. కాబట్టి ప్రజల యొక్క ఆలోచన విధానాలను, ప్రజల యొక్క విశేషాలను అన్నీ కూడా తెలుసుకొని మోడీ దృష్టికి, అదేవిధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ కమిటీకి తెలియజేయడం కోసమే మేధావులతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా కన్వీనర్ దుర్గం అశోక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ తుల ఆంజనేయులు, అతిథులు డాక్టర్ ఎగ్గెన శ్రీనివాస్, అడ్వకేట్ ఆకుల రవీందర్, కర్రె లచ్చన్న, వ్యాపారవేత్తలు గుండా సుధాకర్, ప్రముఖులు బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము అభిప్రాయం అడగడానికి సమావేశం. సో అందుకనే మేము వచ్చిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను మన దగ్గర పేర్లు ఉన్నాయి, కానీ కేవలం వీరికే పరిమితం చేయాలని ఏం లేదు. వేరే వాళ్ళు కూడా అభిప్రాయం తెలియవచ్చు. ఇంతకుముందే మన దుర్గం అశోక్ అనే చెప్పారు 1 నేషన్ 1 ఎలక్షన్ యొక్క. కానీ మీరు సీరియస్ గా లేకపోతే మీరు పక్కలతో మాట్లాడు, ఫోన్స్ తోటి మాట్లాడితే ఈ మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన దేశంగా మారుతున్న తరుణంలో వాస్తవంగా 1967 వరకు ఎలక్షన్ అనేటి ప్రజలకు నష్టం కాకుండా ఉండటం కొరకు ఎంపీ ఎమ్మెల్యేలు ఒకసారి, లోకల్ బాడీ. కానీ కాలక్రమేణా రాజకీయ పరిస్థితుల అనిశ్చిత కారణంగా ఈ ఎలక్షన్లు మళ్ళీ జరగడం ప్రారంభమైంది. మరి ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ చాలాసార్లు సూచించింది. అయ్యా, ఈ దేశానికి నష్టం జరుగుతూ ఉంది, ఈ ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది,
ఈ ఎలక్షన్స్ అనేటివి ఒకేసారి పెట్టుకుంటే అందరికీ శుభప్రదంగా ఉంటుందని చాలాసార్లు మరి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, నాకు తెలిసినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను, ఏ సంవత్సరం చూసినా ఏదో ఒక ఎలక్షన్, ఏ సంవత్సరం చూసినా ఏదో ఒక ఎలక్షన్. ఈ ఎలక్షన్ల వల్ల కాలయాపన జరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది, పత్ర వైరుధ్యాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. రాజకీయంగా కానీ, కుల ప్రాతిపదికన కానీ, రాష్ట్రాల ప్రాతిపదికన కానీ. వీటి వల్ల దేశానికి నష్టమే కానీ లాభం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని బాగా ఆలోచించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు బాగా ఆలోచించి ఈ మధ్యలో ఏమైనాయంటే రీజనల్ పార్టీస్ పుట్టగొడుగులాగా పుట్టొచ్చినాయి ఈ దేశంలో. రాష్ట్రానికి ఒక అయినప్పటికీ మన పురాణాలనే చెప్పినది మనము ఫస్ట్ క్రైటీరియా అంటే ఏ మతంలో అయినా ఒకటే చెప్పవచ్చు, కానీ హిందూ సనాతన ధర్మంలో చెప్పినది ఏంటంటే ఫస్ట్ క్రైటీరియా ఇస్ నేషన్. నేషన్ తర్వాతనే ఏదైనా, మనకు మన దేశం తర్వాతనే ఏదైనా. కాబట్టి మిగతా సిస్టమ్స్ ఉన్నప్పటికీ వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దాంట్లో అందుకనే ఒకటే సిస్టమ్, వాట్ ఇస్ సింక్రోనస్ ఎలక్షన్స్ అని అంటున్నాం. కోవింద్ గారు ఇచ్చిన పాలసీలో ఏమున్నది? సింక్రోనస్ ఎలక్షన్స్ అంటే ఇది ఒక దేశం మొత్తంలో అట్లీస్ట్ ఇట్ టేక్స్ 3 to 4 months. ఇప్పుడు డెన్మార్క్ లో చెప్పినట్టు 4 years ఉంటుంది. అది ఏం చేస్తారంటే September 2nd సండే రోజు ఒకటే రోజు కనెక్ట్ అవుతారు. ఎందుకు? ఆ పాపులేషన్ జస్ట్ 1.06 crores. సో ప్రతి మన రాష్ట్రం, మన ఒక రాష్ట్రానికి ఉన్నంత పాపులేషన్ ఉండదు వేరే దేశాలలో. సో కానీ మన దేశంలో పార్కులు అయితేదా కాదా అని చెప్పేసి కమిటీ చెప్పినప్పుడు ఎస్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఒకటే కాదు, నితి ఆయోగ్ కాదు, ఎలక్షన్ కమిషనర్, ఇంతకుముందు కమిషనర్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్. ఎట్లా స్టేట్ కి సెంట్రల్ కి రెండు ఒకటేసారి జరిపించేసి విత్ ఇన్ 100 days లోకల్ బాడీస్ కి ఎలక్షన్స్ కండక్ట్ ఎట్లా చేస్తాము అనేది కూడా వాళ్ళు యోగ్యంగా పొందుపరిచారు. ఎలా చేస్తాము అనేది ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, వైట్ పేపర్ ఉన్నది. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏదంటే దీనికి చాలా అమెండ్మెంట్స్. ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ అని ఏదైతే అన్నామో అది మన దేశంలోనే మన రాష్ట్రాలకు సంబంధించింది. ఈ రాష్ట్రాల పర్మిషన్ తీసుకోవాలి. 50% యొక్క రాష్ట్రాలు ఆమోదిస్తేనే ఇది ముందుకెళ్తుంది. ఫస్ట్ పాయింట్. ఆ 50% రాష్ట్రాలు 2/3 మెజార్టీ ఉండాలి. దాంతో పాటు సెంట్రల్ లో కూడా 2/3 మెజార్టీ ఉండాలి. 2/3 మెజార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 543 లోక్సభ, నెక్స్ట్ 242 రాజ్యసభ, 293 మనకి ఇప్పుడున్న ఎన్డీఏ మెజార్టీ 362 కావాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ఇది దానికోసమే ఇది ఐపీఎల్ ప్రజాభిప్రాయ సేకరణ. వీళ్ళందరినీ ప్రజలైనా కానీ బట్ అది మన సనాతన ధర్మంలో ఉన్నది, మన రక్తంలో ఉన్నది. మనమే కాదు, ఏ దేశమైనా బాగుపడాలని ఇవాళ మొత్తం అందరం ఒకదానిగా చేసినాం. మన వారైనప్పుడు పాకిస్తాన్ అగేన్స్ట్ పార్టీలకు అతీతంగా జెండా ఎజెండా లేకుండా అందరూ ఒకదానిగా ఇచ్చినాం. ఎందుకు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వన్ నేషన్. మనమందరం మన భారతీయ మెసేజ్ ప్రపంచానికి కాకగలిగినాం. ఎక్కడ కాళేశ్వరం పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సభకు పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం, సభాస్థలి వద్ద ఫ్లెక్సీలపై ఎంపీ వంశీకృష్ణ మరియు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫోటోలు పెట్టనందుకు నిరసనగా చెన్నూరు నియోజకవర్గ మాల సంఘం నాయకులు తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా మందమరి మార్కెట్ ఏరియా అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ మాల సంఘం నాయకులు, సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చెన్నూరు మాజీ మాల సంఘం అధ్యక్షులు శాతం సుదర్శన్ మాట్లాడుతూ యువ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణను కాళేశ్వరం పుష్కరాల ప్రారంభోత్సవ సభకు ఆహ్వానించకపోవడం, ఫ్లెక్సీలపై ఫోటోలను పెట్టకపోవడం, వారినే కాకుండా దళితులను అవమానించినట్లని, దీనికి నిరసనగానే ఈరోజు మందమరి మార్కెట్ ఏరియాలో మాల సంఘం ఆధ్వర్యంలో దళితులంతా నిరసన కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. చెన్నూరు మరియు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గడ్డం వెంకటస్వామి కుటుంబం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని, అట్టి కుటుంబానికి అండగా దళిత సంఘాలు వెన్నెంటనే ఉంటాయని, గడ్డం వెంకటస్వామి కుటుంబానికి అవమానం, అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల సంఘం నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో మార్కెట్ ప్రాంత చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మరి
కాళేశ్వరంలో మరి సరస్వతి బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి పుష్కరాల సందర్భంగా మరి గౌరవ పెద్దలు పూజలు గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి వచ్చిన సందర్భంగా ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా రావడం అనేది ఆనవాయితీ గౌరవం కూడా. అదేవిధంగా మరి మా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు యువకులు మరి వంశీకృష్ణ గారు, అదేవిధంగా మరి చెన్నూరు మాజీ ఎంపీఆర్ అయినటువంటి మరి అదేవిధంగా చెన్నూరు ప్రస్తుత శాసనసభ్యులు గౌరవ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారిని వాళ్ళు అక్కడికి వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి ఉండే. అయితే మరి యువ నాయకులైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారిది అక్కడ మరి శిలాపలకాలలో కావచ్చు మరి ఫ్లెక్సీలలో కావచ్చు ఆ ఫోటో పెట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలో పెద్దపల్లిలో కూడా జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అది జరిగినప్పుడు మరి యువ నాయకులు వంశీ నిన్న కాళేశ్వరంలో మరి సరస్వతి విస్తరించుకొని మరి మన గవర్నమెంటు కార్యక్రమం అది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ గుడి మేనేజ్మెంట్ కానీ అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి వారు కానీ మరి గవర్నమెంట్ పరంగా మరి మన ఎంపీ గారి ఫోటో పెట్టకపోవడం మరి దళితుడైనందుకని మేము విచారణ మరి ఇవాళ నిరసన వ్యక్తం చేయడం అన్నది మందమారి అంబేద్కర్ గారి దగ్గర నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దళితులు అయినందుకే మరి ఆ ఫోటో పెట్టలేదా, మరి ఏ కారణంగా పెట్టలేదు, మరి దళితులకు ఇది రాజకీయంగా కూడా అవమానం జరుగుడేనా, మరి రాజకీయంగా ఎంతో ఎత్తులు ఉండాలి, మనం అందరం కలిసిమెలిసి చేయాలి, ఎవరికి కూడా మరి కుల విభేదాలు ఉండద్దు అని చెప్పినటువంటి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అది కూడా చూసి మరి వాళ్ళ మీద ఆ ఫోటోలు ఎవరైతే పెట్టలేదో మరి అక్కడ నాయకత్వం వహిస్తున్న వారి మీద మరి కంపల్సరీ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి పార్టీ పరంగా. మరి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మరి మధుసూదన్ గౌడ్ గారు కూడా మహేష్ గౌడ్ గారు కూడా మరి పాకినా కూడా పక్కకున్నటువంటి చెన్నూరు మందమరి పట్టణం 23వ వార్డు మారుతి నగర్లో బోర్వెల్ మంజూరు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ కాలనీలో నీటి ఎద్దడి ఉండడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి విన్నవించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మారుతి నగర్లో బోర్వెల్ మంజూరు చేయించారని, వార్డులో నీటి కొరత తీర్చిన ఎమ్మెల్యేకు పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణకు కాలనీ వాసుల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఉంటూ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు మున్సిపాలిటీలలో కులాలు మతాలకు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఏ కులం అనేది సంబంధం లేకుండా అందరూ నాకు సమానం, నా కుటుంబ సభ్యులాగా ఎవరికి ఆపద వచ్చినా కూడా దగ్గరుండి మేము చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నదని చెప్పి ఇవాళ గెలిచిన 16 నెలల కాలంలోనే దాదాపు 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు చెన్నూరు నియోజకవర్గాన్ని పెద్ద మొత్తంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. దానికి అనేకమైనటువంటి ఇవాళ రోడ్లే కానీ డ్రైనేజీలే కానీ ఇవాళ వేస్తున్న బోర్లే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇవాళ వారి తనయుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఇలా పార్లమెంటులో సింగరేణి కార్మికుల కోసం గలం విప్పి సింగరేణి కార్మికులకు మరి వాళ్ళ పెన్షన్ ఇస్తే వారు ఇచ్చే పెన్షన్ అలా హెల్త్గా హాస్పిటల్ కూడా మందులకు కూడా సరిపోదు కాబట్టి ప్రతి ఒక్క రిటైర్డ్ కార్మికుల కోసం 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ పార్లమెంట్లో ఫైట్ చేస్తున్న సందర్భం అందరు చూస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇలా పార్లమెంటు నుండి ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మన హక్కులను సాధించే విధంగా ఇలా ముందు మందమరి రోడ్డు బస్ స్టాండ్ 23వ వార్డులో వాటర్ ప్రాబ్లం ఉన్నదని సదన గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారిని వివేక్ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మార్నింగ్ వాక్లో ఇవన్నీ వార్డులను తిరుగుతూ వీటిని చెక్ చేసి పోయి ఒక నెల రోజుల్లోనే సదన్న ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఈ మారుతినగర్లో మాకు బోర్ వేయించినందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ వంశీకృష్ణ గారికి సదన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ సదన్ వెంబడి మేము ఎప్పుడు ఉండి వాడంతా కలిసిమెలిసి ఉండి అందరం సహకారంతో
సదనతోటి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కాలంలో ప్రారంభించిన పనులను రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మీడియా సమావేశంలో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ప్రజల ప్రాణ రక్షణ క్షేమం కోసమే రోడ్డు భద్రతా నియమ నిబంధనలు అమలు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనదారులకు కౌన్సిలింగ్ చేసిన డీసీపీ ఏ భాస్కర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.